ఈ మినుములు నిన్న రాత్రి నానపెట్టాను. ఈరోజు ఉదయమేమో ఇంచుమించు 11 దాటిపోయిందిలేండి. బాగా కడిగి మరీ పొట్టు పూర్తిగా తీసేయకుండా మిక్సీలోనే వేశాను. ఇగో ఒక గ్లాస్ చూపిస్తాను. ఈ గ్లాస్తో గ్లాసున్నర మినుములు అనమాట. ఇదంతా ఒక 4-5 సార్లు కడిగాను. బాగా మరీ పొట్టుపోయేలా కడగలేదు. పొట్టుంటే మంచిది కదా ఫైబర్ అని. ఇదైతే వెట్ గ్రైండర్లో వేసుకోవచ్చు, కానీ అతి మెత్తగా అయిపోతుంది. మనకి మెత్తదనమే కదా కావాలంటారా? అయితే ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది. మా అబ్బాయి నాకు మంచి మంచి టాస్క్లు ఇస్తూ ఉంటాడనమాట. ఈరోజు శనివారం, వాడు పగలంతా ఏం తినడు. రాత్రి మాత్రం మినుములు నానబెట్టి రవ్వ కలపకుండా ఇడ్లీ వేయమన్నాడు. దానికోసం ఈ ప్రయత్నాలన్నమాట. అయితే నేను రాత్రే నానబెట్టడం వల్ల 11 గంటలకు రుబ్బినా సరే సాయంత్రానికి పిండి చాలా బాగుంది, ఇడ్లీలు బాగున్నాయమ్మా అన్నాడు. బతికించావు నాయన అన్నాను. రేపు వ్యాస పౌర్ణమి సందర్భంగా ఒక మంచి వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను. ఛానల్ పేరు కింద ప్లే బటన్ని క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చు. అందరికీ శుభరాత్రి.